హై వ్యూస్. వాస్తవానికి నెంబర్ ఆఫ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇవ్వాల్సింది, బట్ ఖచ్చితంగా ఇది ఇద్దాం అనిపించింది. హార్డ్లీ 2 నిమిషాలు క్లోజ్ చేస్తే మ్యాక్సిమం అందరికి షేర్ చేయండి. 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి దిక్కుమాలిన బ్రాండ్లని అడ్డదిడ్డంగా అమ్మేశారు. అది తాగి బోల్డ్ అంతమంది లేనిపోని హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ గవర్నమెంట్ని గట్టిగా క్వశ్చన్ చేస్తే టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే, ఈ మందు తయారు చేసే డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిషన్స్ ఇచ్చినవే, వాళ్ళంతా కూడా వాళ్ళ మనుషులే, మేమేం చేసేది అని అన్నాడు. ముఖ్యమంత్రి లేదన్నప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్లో దొడ్లు గడిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తప్పు చేస్తున్నప్పుడు తీసి అవతల పడేయాలి కదా. కానీ ఏం చెప్పాడండి, చంద్రబాబు నాయుడు సమయంలో పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు ఇదంతా తయారు చేస్తున్నారు, మేమేం చేయలేం. ఎంత బాధ్యత హెచ్చు చూడండి, ఎంత పిచ్చిన డాష్లు అనుకున్నాడు జనాలు చూడండి. చంద్రబాబు నాయుడు సమయంలో పర్మిషన్ ఇచ్చిన డిస్టిలరీలే, కానీ అక్కడున్న మనుషులంతా కూడా వైసీపీ వాళ్ళు. అందుకే అంతకుముందు నేను దిక్కువల్ల మద్యం అంతా ఇప్పుడు వచ్చిందనమాట. మరలా పైనుంచి క్వాలిటీ మద్యం అంటే ఎలా చెప్పాలంటే అది తీర్థం కాదు, ఓకేనా, మద్యం హానికరమే, సరే అందులో వచ్చేసి కొంచెం బెటర్గా ఉన్నటువంటి మందు అనుకుందాం. అది ఇచ్చిన మూమెంట్లో కూడా ఇస్తామన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర కమిషన్ ఇవ్వని అడిగితే ఓరు బాబు మాకు వర్కౌట్ కదా వాళ్ళు ఇవ్వాల. సో ఆ రకంగా చేశారా. సేమ్ తిరుమలలో ఈ కల్తీ నెయ్యి అన్నప్పుడు జూలై 12న 13న శాంపిల్ పంపారు, జూలై 17న శాంపుల్ మాకు అందింది అని చెప్పేసి అన్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు. జూలై 23న రిపోర్ట్ బయటకు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు. నెయ్యి వచ్చింది ఎప్పుడు, అప్పుడు అంటే అప్పుడు ఘోరం జరిగింది ఎవరి హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో. అంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు. చూడండి అసలు మరి జనాలు కూడా పిచ్చోళ్ళు అనుకుంటారో లేదన్నప్పుడు వైసీపీలు ఏం చెప్తే నమ్ముతారో నాకు అర్థం కాదు. నేను కామెంట్ కూడా మన దగ్గర 10 మంది పెట్టుకొచ్చారు. చిన్న లాజిక్, ఆ నెయ్యి సప్లై చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వైసీపీ హయాంలో టెండర్ దక్కించుకున్నవాడు. నెయ్యి క్వాలిటీ లేదని, లడ్డు రుచి తగ్గిందని అంత కంప్లైంట్ చేస్తూ ఉంటే ఈ ఒక శ్యామలరావు విచారణకు ఆదేశించి అప్పుడు దానిని పైకి పంపితే శాంపుల్ అప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. సో ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు సమయంలోనే అదంతా గతంలో ఉన్న కాంట్రాక్ట్ సప్లై చేస్తున్న నెయ్యి అది. ఇక నందిని డైరీ గురించి నేను మాట్లాడుకున్నాను. గుజరాత్లో ఆనంద్ డైరీ తర్వాత నందిని, మన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, వీళ్ళు టాప్ అన్నట్టు, వాళ్ళదే ఈ నందిని బ్రాండ్. ఇక్కడ భీమా నాయక్ అని చెప్పేసి ఆ చైర్మన్ క్లియర్గా చెప్పున్నాడు, మేము 50 సంవత్సరాలుగా దాదాపు మేము నెయ్యి సప్లై చేస్తున్నాము, క్వాలిటీది అండ్ మార్కెట్ కంటే చాలా తక్కువకి దేవుడికి అని. ఇప్పుడు మాకన్నా తక్కువని బయట ఎవరినో తీసుకొచ్చి పెడుతున్నారు, మమ్మల్ని పక్కన పెట్టేసి అసలు అంత తక్కువకి ఎలా వేస్తారు అంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉండదు అందులో అని ఎప్పుడో చెప్పున్నాడు ఆయన. 2023కు ముందే చెప్పాడు, 2023లో. వీళ్ళు తనగా క్లిప్పింగ్ కూడా పెడతాం చూడండి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, నిన్న సాక్షి అంతా ఇదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి, అడ్డంగా దొరికాడు, బాబు దొరికాడు. వైసీపీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి కింద కామెంట్ కూడా అదే పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకు మీరు ఆలోచించట్లా? ఇంకెన్నాళ్ళు మీరు వైసీపీ ట్రాప్లో ఉంటారు, ఇంకెన్నాళ్ళు జగన్ ఇచ్చేతో నమ్ముతా పోతా ఉంటారు. 3 ముక్కలు ఆటాడు మనిషేనా, అండ్ అడ్డదిడ్డంగా పనికి మన పనులు ఎన్నో చేశాడు. ఇంకా అతను మీరు నాయకుడు చూస్తున్నారా? సో అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అండి నాకు, ఎందుకంటే బుర్ర కూడా పాడైపోతుంది, అసలు అంత కంపరం పడతా ఉంది వాళ్ళ టాపిక్లు ఎత్తుకుంటారు. ఇప్పుడు వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? క్లియర్గా ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తా. క్లియర్గా శ్యామలరావు ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి ఆయన ఏం చేసి తెలుసా, ఒప్పుకున్నాడు. ఏమని, తిరుమలకు సంబంధించి ఏవైతే ఫుడ్ ప్రొడక్ట్స్ లాంటివి వస్తున్నాయో వాటికి సంబంధించి మేము క్వాలిటీ చెక్ చేసి ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి స్పెసిఫిక్గా చూద్దామంటే మా దగ్గర ఆ మెకానిజం లేదు. ఒప్పుకున్నాడు. త్వరలో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఇప్పుడు ఎలాగైతే ఏవేవి ఎంతంత ఉన్నాయి ఏంటని చెప్పింది మొత్తం ఎవరు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, తర్వాత నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు చెప్పిన వేలో మేమే ముందు కనుక చూడగలిగితే ఇబ్బంది రాకపోదును, బట్ మా దగ్గర ఆ మెకానిజం లేదు అన్నారు. త్వరలో కూడా ఏర్పాటు చేసుకుంటామన్నారు. దీనికి గాను ఐఐటీలలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ మాధవన్, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి వీళ్ళకి అసైన్ చేశారు. ఇప్పుడు 4 బృందం పెట్టి ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి మీరు చెక్ చేయండి అసలు ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఏవి ఉండాల్సిన ఉన్నాయా లేవా అని. చివరికి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఏవైతే ఈ పంది నూనె, పంది కొవ్వు, తర్వాత దున్న కొవ్వు అండ్ చేపలు ఉన్నారు కదా,
అది డైరెక్ట్గానే కలిసి ఉండొచ్చు అంటే వీళ్ళు కలపటం అడల్ట్రేషన్ అన్నట్టు. అలా కాని పక్షంలో ఆ పశువులు తినే మేత ఉందే అందులో హెవీ ఆయిల్స్ ఉండటం వల్ల కూడా అది జరిగి ఉండొచ్చు అంట ఒకటి. తర్వాత తక్కువ మేత వేయటం ద్వారా అప్పుడు కూడా అవి వాటి బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించేసుకుని అవి పాలలో కలిసి వస్తాయట. ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ తీసుకున్నా అవి కలిసి ఆ పాలు వస్తాయి. లేదు వాటి సరిగ్గా తిండి పెట్టకపోయినా దెన్ దాని బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించేసుకొని అవి పాలలో మిక్స్ అయ్యి వస్తాయి. ఇలా వచ్చిందా ఈ రిజల్ట్? లేదు వాళ్ళు ఆ నెయ్యి సప్లై చేసేటప్పుడు అందులో ఈ కొవ్వు ఆ కొవ్వు అన్ని కలగలిపి పంపుకున్నారు, తేల్చండి అన్నారు. త్వరలో తేల్చాక అప్పుడు మరలా మాట్లాడుకుందాం. బట్ వైసీపీలో మాట్లాడుతున్నారు చూశారు, అంతా చంద్రబాబు సమాధానం జరిగింది, ఆయన సమాధానం చెప్పాలి. ఏం పాప బాధ్యత ఇది కంబరం పడుతుంది అన్నమాట, వీళ్ళు మారర్రా బాబు.